ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల గ్రామానికి చెందిన మద్దసాని అశోక్ కుమార్ను అదే గ్రామానికి చెందిన మద్దసాని సాయి అనే వ్యక్తి దాడి చేశాడని అశోక్ కుమార్ చెప్పారు. శుక్రవారం కావలి ఏరియా వైద్యశాలలో అశోక్ కుమార్ చికిత్స పొందుతున్నారు. డాబా హోటల్లో మద్యం విక్రయిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు అశోక్ కుమార్ చెప్పాడని అనుమానంతో సాయి దాడికి పాల్పడ్డాడని బాధితుడు తెలిపారు. సాయి, శివకృష్ణ, నా పేరు మద్దసాని వినోద్లతో అశోక్ తనకు కుమార్. ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు అశోక్ మోచర్లోనే కుమార్ రక్షణ మా ఊరి కోరారు. దగ్గర ఒక డాబా ఉంది. ఆ డాబాలో ముందు అమ్ముతా ఉంటారు. ఆ 3వ తారీఖు నైట్ వచ్చి ఎక్సైజ్ సిఐ గారు పట్టుకున్నారంట. ఆ పట్టుకున్న తర్వాత మా మీద వచ్చి మీరే చెప్పారు, ఎక్సైజ్ సిఐ గారు నాకు చెప్పారని చెప్పి చెబుతున్నారు. నేను చెప్పలేదని చెప్పి నిన్న నైట్ నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పలేదు, నాకేం భయం లేదంటే, కాదు మాకు ఎక్సైజ్ సిఐ గారు చెప్పారు, ఈ సంగతి తెలుస్తాం అని చెప్పారు. నేను కాదని చెప్పి నా మద్దసాని సాయి, పచ్చిపాల వినోద్, గుత్తుల శ్రీకృష్ణ వీళ్ళు ముగ్గురు వచ్చి నేను చంపేస్తాం, మేము అమ్ముకునేదే, నువ్వే చెప్పామంట, మా ఎక్సైజ్ గారు చెప్పారు అదే అని చెబుతున్నారు సార్. నేనైతే చెప్పలా. నేను చెప్పైనా కూడా ఈ రోజు మధ్యాహ్నం 6 గంటలప్పుడు సాయంత్రం వచ్చి ఎక్సైజ్ గారు నీ మీదే చెప్పాడు, నేను ఇదే పరిస్థితి అని చెప్పి కర్ర తీసుకొని కొట్టాడు మద్దసాని సాయి అనే అబ్బాయి. నాకైతే ప్రాణహాని ఉంది. పోలీసు నుంచి నాకు రక్షణ కావాలి సార్. అది సార్ పరిస్థితి. ఇదిగో చెయ్యికి కర్ర తీసుకొని కొట్టాడు, కాలుతో కొట్టాడు. అది పరిస్థితి.